అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ నేర్పిన కళ. ఈరోజు నేను మన ఛానల్లో బాడీ మెజర్మెంట్స్ టేప్తో ఎలా తీసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందో చాలా క్లియర్గా చూపిస్తున్నాను. సో ఈ వీడియోలో నేను కొలతలు చూపిస్తున్నాను. పార్ట్ 2లో కటింగ్ చూపిస్తాను, అలాగే పార్ట్ 3లో స్టిచ్చింగ్ చూపిస్తాను. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్ని పాయింట్స్ చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేశాను. సో మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇదే కాకుండా మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే వెనకాల లెంత్ తీసుకోవాలండి. సో లెంత్ కాస్త అటు ఇటు అయితే బ్లౌజే పనికి రాకుండా అయిపోతుంది. సో లెంత్ మాత్రం కరెక్ట్గా తీసుకోండి. షోల్డర్ పై నుంచి మీకు బ్లౌజ్ అనేది ఎంత లెంత్లో కావాలి తీసేసుకోండి. సో ఇక్కడ 13 ఇంచెస్ అయితే నాకు సరిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ప్రతి దానికి 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. 1/2 ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకోమంటున్నాను అంటే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు అవుతుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. సో నెక్స్ట్ షోల్డర్ లెంత్ నాకు 13 వచ్చిందండి. మీరు 13.5 తీసుకోండి. ఎందుకు అంటే కుట్టులో అటు ఇటు కాస్త పోతుంది కాబట్టి. సో ఇక్కడ షోల్డర్ లెంత్ ఇలా కొలుచుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ లెంత్ కూడా చూపిస్తున్నాను. షోల్డర్ పై నుంచి చెస్ట్ కింది వరకు చూసుకోవాలండి. సో ఇలా షోల్డర్ పైన కరెక్ట్గా పెట్టండి. టేప్ ఎక్కడ ముడత రాకూడదు. సో చెస్ట్ కింది వరకు చూసుకోవాలి. ఇక్కడ 13 ఇంచులు వచ్చేసింది. నెక్స్ట్ ముందు గల్లా లెంత్. సో ముందు గల్లా లెంత్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కాస్త ఇంచ్ అటు ఇటు అయితే చెస్ట్ కనిపిస్తుంది, ముందు డీప్గా అయిపోతుంది. సో జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ నేను 6 ఇంచులు తీసుకున్నాను. అలాగే బ్యాక్ లెంత్. సో బ్యాక్ లెంత్ కూడా చూడండి, పైన షోల్డర్ నుంచి మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి. ఇక్కడ నేను 9 ఇంచులు తీసుకుంటున్నాను, సరిపోతుంది, నార్మల్గా ఉంటుంది. దీని తర్వాత సో మనకు ఫిట్టింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. సో ఫిట్టింగ్ ఇక్కడ కరెక్ట్ ఫిట్టింగ్ అనేది నాకు ఇక్కడ కింది సైడ్ 29 ఇంచులు అయితే కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేసిందండి. సో ఇక్కడ 29 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ చెస్ట్. సో చెస్ట్ కొలుసుకుంటున్నప్పుడు మాత్రం మీరు చెస్ట్ కిందికి పట్టుకోకూడదండి, కాస్త పైకే పెట్టుకోవాలి. సో అక్కడ పై నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. 33 ఇంచులు వచ్చిందండి. సో 33 ఇంచులు మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అలాగే హ్యాండ్స్. సో హ్యాండ్స్ మీరు ఎంత లెంత్లో తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను షార్ట్ స్లీవ్సే తీసుకుంటున్నాను. సో షోల్డర్ పై నుంచి వెళ్ళి తీసుకున్నాను. 5 ఇంచులు వచ్చింది. 5 ఇంచులు వచ్చిన తర్వాత అక్కడ కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ చూడాలి. 5 ఇంచుల దగ్గర ఇక్కడ నాకైతే 12 ఇంచులు వచ్చింది. సో ఇక్కడ 12 ఇంచులు వచ్చింది. అలాగే సంక చుట్టూ కూడా కరెక్ట్గా కొలుసుకోవాలండి. సో అలా అయితేనే మనకు సంక చుట్టూ గుల్లా రాకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నాకు 15 ఇంచులు వచ్చింది. సో ఇలా అన్ని మెజర్మెంట్స్ చాలా క్లియర్గా తీసుకోవాలి. ఇక్కడ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలా తీసుకుంటే కటింగ్లో కొంచెం అటు ఇటు అయినా పర్లేదండి. సో ఇక్కడ ఇంకా నేను ఏం చెప్తాను అంటే పట్టు క్లాత్ తీసుకున్నప్పుడు లాంగ్ లాస్టింగ్ చూస్తాం కాబట్టి సైడ్స్కి చెస్ట్ దగ్గర అలాగే కింద సైడ్స్కి 1 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ ఎక్కువ తీసుకోండి, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది కాబట్టి. సో పార్ట్ 2 వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అందులో నేను కటింగ్ చాలా క్లియర్గా చూపిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్